వచనం చూడండి. ఈ సంగతులు మనకు రెండవ లైన్లో రెండవ మాట, ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అంటాడు. కొన్ని ఇలస్ట్రేషన్స్ చెప్తున్నాడు, కొన్ని ఉదాహరణలు లేకపోతే జరిగిన సంఘటనలు, కొన్ని పాత నిబంధనలో జరిగిన సంఘటనలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఇప్పుడు 11వ వచనం చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి. దేవుని వాక్యం ఎందుకు రాయబడిందట? ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఈ విషయాలు వ్రాయబడ్డాయి. ఏంటి? గతములో అనగా ఈయన రాస్తున్న సమయానికో 2000 సంవత్సరాల క్రితం అరణ్యంలో ఏం జరిగిందో ఆ సంఘటన రాస్తున్నాడు. ఇప్పుడు చూడండి, కొందరు నిలబడలేకపోయారు. ఈ రోజున కొందరు అనే అంశాన్ని మరల మనం ధ్యానం చేస్తాం. కొందరు నిలబడలేకపోయారు. తాము నిలుచున్నాం అనుకున్న కొందరు ఏమైపోయారో మనం చూద్దాం. కొందరు మేము బాగానే ఉన్నాం అనుకున్నారు, నిలిచున్నాం అనుకున్నారు, భక్తిలో ఉన్నాం అనుకున్నారు, దేవుని కృపను పొందామనుకున్నారు, మేలులు అనుభవిస్తున్నామని అనుకున్నారు. నిజమే, కానీ వారు నిలబడలేకపోయారు. దేవుని నమ్మిన మాట నిజం, దేవుని ద్వారా అద్భుతాలు చూసిన మాట నిజం, గొప్ప కార్యాలు అనుభవించిన మాట నిజం, కానీ కొందరు దాన్ని నిలబెట్టుకోలేకపోయారు, వారు నిలబడలేకపోయారు. అంతేకాదు, వారు పాడైపోయారు, వారు ప్రమాదంలో పడ్డారు. 3 మాటలు వారి గురించి రాయబడ్డాయి, లేక 2 ముఖ్యంగా చూస్తే చూడండి. వారు 3000 మంది, 8వ వచనంలో చివరి మాట, కూలిరి. అంతేనా? కూలిపోయారు. కొందరు సంవారకుని చేత నశించారు. ఏమయ్యారట? కూలారు, నశించారు. ఎవరు వీరు? నిలిచున్నామనుకున్నవారు. ఎవరు వీరు? దేవుని బిడ్డలని పిలువబడిన వారు. ఎవరు వీరు? దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఎవరు? అరణ్యములో 40 సంవత్సరాలు పోషించబడ్డవారు, సంరక్షించబడ్డవారు. చూడండి పైన మాటలు ఇప్పుడు మీరు చక్కగా మొదటి వచనం చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఓకేనా? మీరు అజ్ఞానంలో ఉండటం నాకు ఇష్టం లేదు. మీరు తెలుసుకోవలసిన విషయాలు తెలుసుకోండి, అనవసరమైన తెలుసుకోక్కర్లేదు. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఈ సత్యాన్ని మీరు తెలుసుకోకుండా నాకు ఇష్టం లేదు. మీరు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ఎక్స్పెల్లింగ్ దర్ ఇగ్నోరెన్స్, వారి యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తున్నాడు. అదేంటనగా, మన పితరులందరూ ఎవరట? మన పితరులు అందరూ మేఘము క్రింద ఉన్నారు, అందరూ సముద్రంలో నడిచిపోయారు, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందారు. అందరూ బాప్తిసం పొందారంతే. ఇశ్రాయేలులు అందరూ బాప్తిసం